Hi, today we will discuss about this UPSC free coaching conducted by AP స్టడీ సర్కిల్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి? సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ నేను ఎలిమినేట్ చేసేస్తాను. ఎలా అయినా ఒకసారి చూడండి. సో ఇప్పుడు జనరల్గా ఈ రిజల్ట్ అనేది ఎన్ని విధాలుగా వచ్చే అవకాశం ఉందో చెప్తాను చూడండి. రిజల్ట్స్ కెన్ బి గెట్ ఓకే. ఒకటి మీకు మెసేజ్ రావచ్చు, ఒకటి మెసేజ్, రెండోది పోర్టల్లో, మూడోది మీకు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మొన్న హాల్ టికెట్ వచ్చినప్పుడు కూడా మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు కూడా మీకు పోర్టల్లో వచ్చింది కాబట్టి సో ద హయ్యర్ ఛాన్సెస్ ఈస్ రిజల్ట్స్ విల్ బి దేర్ ఇన్ పోర్టల్లో ఉంటాయి. ఓకేనా? బట్ లీస్ట్ ఛాన్సెస్ ఏంటంటే ఇక్కడ కొన్ని అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి ఆల్మోస్ట్ 190-300 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఈ 300 మెంబర్స్లో కూడా కొంతమంది ఏమో 100 ఏమో ఒక 120 అనుకుంటా, 110 ఆర్ 100, సరే 100 అనుకుందాము. సో 3 సెంటర్లు కాబట్టి సో ఫోన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎగ్జాక్ట్గా అంటే మనకు తెలియదు. ఇప్పుడు మ్యాక్సిమం కూడా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మొన్న కండక్ట్ చేసిన దాని ప్రకారం అంటే ఆన్లైన్లో వాడు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ కూడా ఉంది. కానీ నా దృష్టిలో అయితే అంటే డెలిమాలో ఉన్నాను నేను కూడా. ఏది కాల్ ఆర్ దిస్ ఆన్లైన్ పోర్టల్. సార్ నా ప్రిడిక్షన్ అయితే ఆల్మోస్ట్ ఆన్లైనే అనిపిస్తుంది. బట్ ఎప్పుడులోపు రావచ్చు. జనరల్గా ఈ రిజల్ట్ రావాలంటే పేపర్ కరెక్షన్ చేయడానికి మీరు రాసిన సెంటర్లన్నీ ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో అన్నీ ఓ దగ్గరికి వచ్చేస్తాయి, హెడ్ క్వార్టర్స్ దగ్గరికి. హెడ్ క్వార్టర్స్కి వచ్చిన దగ్గర వాళ్ళ సిస్టమ్ ద్వారా అన్ని కరెక్షన్ చేస్తారు. అవన్నీ ఓ దగ్గర రావడానికి 3 days పడతాయి. ఓకే, 3 days మొత్తం ఆ హెడ్ క్వార్టర్స్ దగ్గర రావడానికి 3 days. ఎన్ని సెంటర్లు జరిగితే మరి ఇక అన్నీ ఒక దగ్గర రావాలి కాబట్టి సో 3 days తీసుకోవచ్చు, 3 or 4 days. అంటే లాంగ్. ఒక హెడ్ క్వార్టర్స్ అనేది విజయవాడలో ఉంది. సో అక్కడ నుంచి ఎక్కడో రాసిన వైజాగ్లో రాసిన వాళ్ళు కూడా మరి ఈ పేపర్లన్నీ విజయవాడ వెళ్ళాలి. సో ఇట్ విల్ టేక్ 3 or 4 days. సో ఇవి అన్నీ కరెక్షన్ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 1 to 2 weeks టైం తీసుకుంటారు. అంటే నా ఆలోచన ప్రకారం అయితే డెఫినెట్గా చెప్తున్నాను, విత్ ఇన్ 10 days, 7 to 10 days ఇది నా ఆలోచన. ఎందుకంటే ఫిలిమ్స్ స్టార్ట్ అయిపోతుంది కదా. అంటే ప్రిపరేషన్ జనవరి నుంచి మనకి ఏప్రిల్ 18 వరకు కండక్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఈ గ్యాప్లో మరి టైం చాలా తక్కువ ఉంది, డ్యూరేషను. సో ఇప్పుడు రాసేవాళ్ళు బీసీ స్టడీ సర్కిల్ ఉంది ఎగ్జామ్. బీసీ స్టడీ సర్కిల్ది అది 7th ఉంది ఎగ్జామ్. ఈ 7th వీళ్ళు 11th కల్లా మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తారు. వీళ్ళు డైరెక్ట్గా అయితే ఫోన్ చేసేస్తారు. అసలు డౌట్ లేదు, ఫోన్ చేసేసి మీకు ఇలా సీట్ వచ్చింది, సో మీరు వచ్చి కన్ఫర్మ్ చేసి ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేస్తారు. డెడ్ లైన్ ఇస్తారు. అప్పుడు కనుక రిపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తామని చెప్తారు. బట్ హియర్ మనకి ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ వాళ్ళు 4 daysలో చెప్పగలిగారంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 1 week 10 daysలో క్లియర్గా వచ్చేస్తుంది రిజల్ట్. ఓకేనా? ఈ రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 daysలో వచ్చినాయి అనుకోండి, మీకు రిపోర్ట్ టైమింగ్ అనేది విత్ ఇన్ 2 days 3 days కంటే ఎక్కువ ఇవ్వరు. అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారీఖు ఈరోజు 3rd, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ విల్ బి ఆన్ 8th, బిట్వీన్ 8th to 10th. ఓకే, మహా అయితే మనకి 13 to 15 రిపోర్టింగ్ టైం ఇస్తారు. ఒక 3 days ఇస్తారు రిపోర్టింగ్ టైము, లేదంటే 1 day కూడా ఇవ్వచ్చు. దెన్ దే విల్ కన్క్లూడ్ చేసేస్తారు. మీ సీటు ఉందా మీరు వచ్చి కనుక రిపోర్ట్ చేశారనుకోండి సీటు ఉంచుతారు, లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎవరైతే నీకు దగ్గరలో మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోద్ది. అంతే సింపుల్గా చెప్పాలంటే. సో ఒక 8 to 10 days, 7 to 10 days టైం పడుతుంది. సో రిపోర్టింగ్ టైం కూడా ఒక 3 days టైం ఇస్తారు. సో ఆల్మోస్ట్ 2nd week తర్వాత, డిసెంబర్ 2nd week తర్వాత కోచింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే, చాలా ఇదిగా ఉంటుంది. జస్ట్ 5 months ఇస్తారు. 5 months కూడా చాలా బాగుంటుందని కూడా విన్నాను. నేను వెళ్ళలేదు కానీ బాగుంటుందని విన్నాను. ఓకే, 5 months ఇస్తారు. అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు లా ఎక్సలెన్స్ వాళ్ళు కోచింగ్ ఇస్తారు. అంటే లాస్ట్ టైం వాళ్ళే ఇచ్చారు, బట్ ఈసారి కూడా వాళ్ళే తీసుకున్నారా కాంట్రాక్ట్ అనేది తెలియదు.
ఓకే, బట్ ఛాన్సెస్ విల్ బి దేర్. వీళ్ళు ఒక్కళ్ళే తీసుకుంటారు, సిఎస్బి వాళ్ళు తీసుకోరు ఎలా అయినా. ఇంకా అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా, ఢిల్లీ ఉన్న కోచింగ్స్ కూడా ఛాన్సెస్ వెరీ లెస్, ఎందుకంటే ఈ సబ్సిడీ మీద ఉంటుంది కాబట్టి. సో చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ తీసుకున్నా కానీ పెద్ద పెద్ద కోచింగ్లు తీసుకోవు, చిన్న కోచింగ్లు తీసుకుంటాయి. మన రీజనల్ లెవెల్లో అయితే లా ఎక్సలెన్సీ, ఇక ఏమైనా చిన్న చిన్నవి ఉంటే ఆకాశన అవి ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. ఇదే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్ అని కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఆ డౌట్ ఏంటనేది డౌట్ పక్కన మీ డౌట్ ఏంటో రాయండి ఇక్కడ. సో నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇక్కడతో క్లోజ్. మీకు రిజల్ట్స్ వచ్చిన రోజు మళ్ళీ వీడియో చేస్తాను, ఓకేనా? సో ఇంకా ఇక్కడతో మనకి ఏపీ స్టడీ సర్కిల్ రిలేటెడ్ వీడియోస్ క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి మామూలుగా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రిలిమ్స్, సో మెయిన్స్ అనేది ఈ డిసెంబర్కి అయిపోతుంది. సో సమ్ ఇష్యూస్ ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం ప్రిలిమ్స్ గురించి. సో నాకు బాగా ఐడియా ఉంది ప్రిలిమ్స్, సో మీకు హెల్ప్ అయ్యే విధంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.